ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ లేఖనములో నుంచి కీర్తన రాసినటువంటి కీర్తనలు 78వ కీర్తన 29వ వచనాన్ని చదువుతున్నాం. వారు కడుపారా తిని ధరించి వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించను. ఈ వాక్యములో వారు ఆశించిన దానిని దేవుడే అనుగ్రహించను. చూడండి, ఆశలు ఆశీర్వాదాలు గురించి మనకి తెలుసు. ప్రభు చెబుతున్నారు ఇక్కడ అనేకమైన విషయాలలో వాళ్ళు తిని తృప్తి పొందేటట్లుగా, సమృద్ధితో ఆశించినట్లుగా దేవుడే అనుగ్రహిస్తాడు. ఈరోజు దేవుడు అనుగ్రహం కావాలి. ఇలాగే పేతురుని పిలిచి, పేతురు, వీరు ఇంచుమించుగా 3 దినాల నుంచి ప్రార్థనలో ఉన్నారు, వారికి భోజనం పెట్టాలి అన్నప్పుడు పేతురు అంటాడు, ఇంచుమించుగా ఆడవాళ్ళు మగవాళ్ళు 5,000 మంది పైన ఉన్నారు, అంత సరిపడ ధనము కూడా లేదు, అప్పటికప్పుడు అంతమందికి ఆహారాన్ని సిద్ధపరచడానికి కూడా కుదరదు. ప్రభు అంటాడు, వచ్చిన వాళ్ళందరినీ నేను తృప్తిపరచాలి. మనందరికీ తెలుసు, వాళ్ళ దగ్గర ఉన్నయే ఇమ్మన్నాడు. పిల్లలు లేచి ప్రభుకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మనం గమనిస్తే వాటిలో నుంచే ప్రభు తీసి 5,000 మంది తినగా 12 గంపలు మిగిలేటట్లుగా, అంత తృప్తి కలిగేటట్లుగా ప్రభు అనుగ్రహించాడు. ఈరోజు నీ జీవితంలో ప్రభు అనుగ్రహము కావాలి. మనిషిగా ఎన్ని ఆలోచనలు చేసినా ప్రయోజనం లేదు. ప్రభు అనుగ్రహం కావాలి. వాక్యం అదే, వారు ఆశించినది ప్రభు అనుగ్రహించను. దేవుడు అనుగ్రహం కావాలంటే ఏ ఆశ ఉండాలి? చూడండి, లోకములో మనం చూస్తే కొరింథీ సంఘములో 10వ అధ్యాయం 6వ వచనం, కొరింథీలకు రాసిన పత్రిక మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 6వ వచనం, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దుష్కార్యములుగా ఉన్నాయి. వీళ్ళు ఎలా ఉన్నారు? చెడ్డవాటిని ఆశిస్తున్నారు. ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుతో సహవాసం చేసి దేవుడు అనుగ్రహం ఇస్తుందా? దేవుడు అనుగ్రహం వారి మీద ఉంటుందా? చెడ్డవాటిని కాదు, మంచి వాటి మీద ఉంచు నీ మనస్సు. చాలామంది ఇదే, దేవుడు అనుగ్రహము మా మీద లేదు, దేవుడు అనుగ్రహం మా మీదకి రావట్లేదంటే ఎప్పుడు వచ్చుద్ది? నువ్వు చెడ్డవాటిని కాదు ఆశించాల్సింది, మంచి వాటిని ఆశించాలి. చెడ్డవాటిని ముందు తీసేసుకోవాలి. ఆ తీట్ల ఏమున్నాయి చెడ్డవి? 4 విషయాలు నేర్చుకున్నాం. 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. పేతురు పత్రిక 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, వ్యభిచారిని చూసి ఆశించిన పాపము మానలేని కనులు గలవాడును. ఇక్కడ ఏమై ఉన్నాడంట? వ్యభిచారిని చూసి ఆశిస్తున్న కనులు. ఇప్పుడు మనుష్యుడు దేవుడి సన్నిధికి వచ్చింది ఏంటంటే తన పాపమును ఒప్పుకొని విడిచిపెట్టడానికి. తాను ముందు శుద్ధి కావాలి, తాను పరిశుద్ధులుగా మార్చబడాలి. అది వాక్యమును బట్టే నడత మార్చుకోవాలి. ప్రభు దగ్గరకు వచ్చి ఆశించకూడనిది ఏంటంటే వ్యభిచారిని చూసి పాపము మానలేని కనులు గలవాడు. వీడెవడు? అస్థిరుడు.
అస్థిరమైనటువంటి వారి మనస్సు మరలు కొలుచుకొనేటట్లు లోబత్వమునకు ముందుగా సాధకము చేయబడిన హృదయము గలవాడే శాపగ్రస్తుడుగా ఉన్నాడు. ఇప్పుడు మొదటి మనిషి శాపము మనిషి మీదకి ఎప్పుడు పడుతుందంటే, ప్రభు పిలుస్తాడు, ప్రభు నద్దుకు వస్తారు. ప్రభు నద్దుకు వచ్చిన తర్వాత మనము దేవుడు అనుగ్రహం కావాలి. దేవుడు అనుగ్రహం ఎప్పుడు కావాలని అంటే, ఎప్పుడు అవసరం అంటే, నీవు ఎప్పుడు నీ మీదకి వచ్చుద్దంటే, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇదిగో మొదటిగా ఆ పాపం విడిచిపెట్టాలి. వ్యభిచారాన్ని చూసి ఆశించకూడదు. లేని ఎడల వాళ్ళ మీద శాపము కలిగి ఉంటుంది. అది దేవుడు ఆశించిన వారికి అనుగ్రహిస్తాడు. వ్యభిచారం ఆశిస్తే ఆయనకి అసహ్యం. రెండవది మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. 6వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడునకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా విధమైన బాధలతోనూ తాము పొడుచుకున్నారు. ఇంకొకటి ఏంటిదంట, ధనము ఆశించకూడదు. ధనాపేక్ష సమస్త కీడుకు మూలము. కొందరు వాటిని ఆశించి విశ్వాసములో తొలగిపోయి తాము పాడు చేసుకొని తాము పొడుచుకొని ఇదిగో ఏమైపోయారంట, భ్రష్టులైపోయారు. ఉండకూడదు. రెండవది ఏంటిదంట, ధనమును ఆశించకూడదు. చాలామంది జీవితంలో అదే, దేవుని సన్నిధికి వచ్చి ధనాపేక్ష పట్టినటువంటి వారు బైబిల్లో ఉన్నారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. దాన్ని ఆశిస్తే ఎన్ని నష్టాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు. ధనము సమృద్ధిగా దేవుడి దగ్గర ఉంది. అది పొందుకోవాలంటే ముందు మనము ధనాపేక్ష కాదు, కానీ దేవుడు చెప్పిన ఆశ మనలో ఉంటే వారి మీదకి అనుగ్రహిస్తాడు. మొదటిగా నీకు ఆశీర్వాదము కంటే ముందు నన్ను నేను సరి చేసుకుంటే చాలా గొప్ప ఆశీర్వాదం, చాలా గొప్ప ఆశీర్వాదం. ఒకటి, ఉండకూడనిది వ్యభిచారిని చూసి ఆశించకూడదు. 2, ధనాన్ని ఆశించకూడదు. విశ్వాసములోంచి తొలగిపోయిన వాళ్ళు ఉన్నారు, దేవునికి దూరం అయిపోయిన ఉన్నారు, దేవుని సన్నిధిలో మరి నానా విధమైన పరిస్థితులు పడిపోయిన వారు పాత నిబంధనలో ఉన్నారు, న్యూ టెస్టిమెంట్లో కూడా ఉన్నారు. పాత నిబంధనలో మనం చూద్దాం. యెహోషువ గ్రంథములో 7వ అధ్యాయములో 20వ వచనములో మనం చదివితే, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 20వ వచనం. ఆకాను చూడండి, యెహోషువతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజమే. 21, దోపిడీ సొమ్ములో ఒక మంచి సన్నపు నార వస్త్రములను 200 తులముల వెండిని 50 ఎత్తుల మూరలు కలిగిన ఎత్తు కలిగిన ఒక బంగారపు కమ్మెను చూచి వాటిని ఆశించి తీసుకొని ఇదిగో వచ్చి ఎక్కడుంచారంట, అదిగో నా డేరాల మధ్యలో అవి భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి బంగారముల క్రింద ఉంచబడి ఉన్నదని ఉత్తరమిచ్చి ఇదిగో యెహోషువతో చెప్తున్నాడు. హాయి పట్టణం మీద వీళ్ళు పరాజయ అయిపోవటానికి గల కారణం ఏంటంటే, అక్కడ హేయమైనవి, దేవునికి విరోధమైన వస్తువులు తేవద్దు, దేన్ని ముట్టద్దు అని చెప్తే, ఇక్కడ మనం చూస్తే ఆకాను కనపడతాడు. ఎందుకెంత జరిగింది, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరుగుతున్నది అని మనం గమనించినట్లయితే అక్కడ అంటున్న మాట, దేన్ని ఆశించాడంటే ఈయన వెండిని, బంగారాల్ని, అలాగే సన్నపు నార వస్త్రములను ఆశించి తిని. అందుకే అంటాడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజమే. అంటే దోపిడీ సొమ్మును ఆశిస్తున్నాడు. కొందరి జీవితంలో మారు మనస్సు పొందానని చెప్తుంటారు, దోపిడీ సొమ్మును ఆశిస్తుంటారు. దోపిడీ సొమ్మును ఆశిస్తున్న వారి మీద దేవుడు అనుగ్రహం ఉంటుందా?
ఒక్కడు చేసినటువంటి పొరపాటు చూడండి, అక్కడ అనేకమైనటువంటి పరాజయ పాలవటానికి గల కారణం ఏంటంటే దోపిడీ సొమ్మును ఆశించడం. కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో ప్రభు ఖచ్చితంగా చెప్తాడు, నువ్వు అది చేయకూడదు, నువ్వు అది వెళ్ళకూడదు, నువ్వు అక్కడ ఉండకూడదు అంటాడు. కావాలని అవే చేసుకుంటూ కూర్చుంటే దేవుడు అనుగ్రహానికి దూరం అయిపోతారు. ఈరోజు అంశం ఏంటంటే వారు ఆశించినది దేవుడే అనుగ్రహిస్తాడు. దేవుడు అనుగ్రహించాలంటే వ్యభిచారాన్ని ఆశించకూడదు. దేవుడు అనుగ్రహం పొందాలంటే ధనాన్ని ఆశించకూడదు. దేవుడు అనుగ్రహం పొందాలంటే దోపిడీ సొమ్మును ఆశించకూడదు. దోపిడీ సొమ్మును ఆశించకూడదు. ఇంకొకటి చదువుదాం. మీకా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. వారు భూములను ఆశించి పట్టుకొందురు, ఇళ్లను ఆశ్రమించి ఆక్రమించుకొందురు. ఒక్కొక్క మనుషుని యొక్క వాని యొక్క కుటుంబములను, ఇంటి వానిని, వాని యొక్క స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమించుకుంటారు. ఇలా ఆక్రమించిన ఆక్రమాలు ఎక్కువైపోయినాయి, భూ కబ్జాలు. ఇక్కడ 3వ విషయంలోకి వచ్చేసరికి ఏమంటున్నాడంటే, ఇక్కడ మనం గమనించిన వారు ఆశించి, భూమిలో ఆశించి అన్యాయముగా ఆక్రమించుకొని, ఒక మనిషిని, వాని కుటుంబము, ఇంటి వానిని, వారి యొక్క స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమించుకోవడం. అన్యాయపు అక్రమాలు, అన్యాయపు దాని మీద ఆశించుకోవడం. ఆశిస్తే దేవుడు అనుగ్రహం ఉండదు అక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ప్రభు చెప్తున్నటువంటి మాటలు, ప్రభు నువ్వు ఆశించినది వారికి అనుగ్రహించాలంటే లోకములో, లోకపు ఆలోచనలు, మనుషుల తలంపులు, వాటిని పక్కన పెట్టి వాక్యము చేత మనం ఆశించబడి ప్రభునందు మనము చక్కగా మనం నడుచుకోవాలి. అందుకని ఇక్కడ అంటున్న మాట, అన్యాయముగా ఆక్రమించుకోవద్దు, అక్రమాలు చేయొద్దు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే సామెతల గ్రంథములు 23వ అధ్యాయం 23వ వచనం, సత్యమును అమ్మివేయక దాన్ని కొని తెచ్చుకొనుము, జ్ఞానమును, ఉపదేశమును, వివేకమును కొని ఉంచుకో. ఎప్పుడు నీ మనసులో ఉండాలి దేవుడి బిడ్డలకి. సత్యమును అమ్మివేయొద్దు, సత్యమును నువ్వు పాడు చేయొద్దు. ఆ సత్యమే ప్రభువే, నేనే మార్గము, సత్యము, జీవం అంటాడు ప్రభు. ఆ సత్యమును నువ్వు తెలుసుకుంటే ప్రభు నీతో ఉంటారు. సత్యమును అమ్మివేయద్దు, జ్ఞానమును, ఉపదేశమును, వివేకమును కొని తెచ్చుకో. కొని తెచ్చుకుంటామంటే ఖర్చు చేయి. ఏం ఖర్చు చేయంటే దేవుని కోసం ఖర్చు చేసి దేవుని సన్నిధిలో నేర్పించే వివేకమును తెలుసుకో. సత్యమును అనుసరించు. సత్యమును అమ్మివేయద్దు, సత్యమును తోసివేయద్దు. నువ్వు దేవుని సన్నిధిలో ఆశ నీలో ఉండాలి. అక్కడే నీకు అనుగ్రహం ఉంటుంది, దేవుడిచ్చే అనుగ్రహం ఉంటుంది. మీరు చూడండి, ద్వితీయోపదేశ కాండములు 5వ అధ్యాయములు 21లో మోషే ధర్మశాస్త్రాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. 21లోకి వచ్చేలకే అక్కడ చెప్పే మాట ఏంటో తెలుసు, నీ పొరుగువానిది ఏది కూడా ఆశించద్దు అంటాడు. నీ పొరుగువానిది ఏది ఆశించద్దు. నీ పొరుగువాని భార్యనైనను ఆశింపకూడదు. నీ పొరుగువాని యొక్క ఇళ్లనైనను, వాని యొక్క పొలములైనను, వాని యొక్క దాసినైనను, వాని యొక్క దాసినైనను, వాని ఎద్దులనైనను, వాని గాడిదలైనను, నీ పొరుగు వాని దగ్గర ఉన్నది దేనిని కూడా ఆశించకూడదు. ప్రభువే నీ ఆశ నెరవేరుస్తాడు. అక్రమంగా వస్తే చాలు, అబద్ధాలు ఆడి సంపాదిస్తే చాలు, ఇంకేదో ఆశ ఉండకూడని ఆశలు ప్రభు చెప్తున్నాడు. 4 విషయాలు. వ్యభిచారం మీద ఆశ ఉండకూడదు, ధనం మీద ఆశ ఉండకూడదు, అక్రమ సంపాదన మీద ఆశ ఉండకూడదు, పొరుగువాని యొక్క వాడికి కలిగినది ఏది కూడా ఆశించకూడదు. ఇక్కడ చెబుతున్నటువంటి మాట, లేఖనములో రాయబడినటువంటి మాటలు, ఇదిగో సమస్తమును దేవుడే నీ ఆశను నెరవేరుస్తాడు. దేవుడే ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. దేవుడే నీకు సమస్తమును అనుగ్రహించువాడు. ప్రభు వైపు తిరుగు, ఆయన సన్నిధులు. లేకపోతే దేవుడు అనుగ్రహం కాదండి. ఆకాని ఏమైపోయాడు, బిలాము ఏమైపోయాడు, అర్థమైందండి? ఇస్కరియోతు యోధా ఏమైపోయాడు? దేవుని కాదని ఆశించి 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 పాపములు మానుకోలేని కనులున్నాయేమో. ప్రభా, నేను నీ సన్నిధిలో
నీవే నాకు అనుగ్రహించువాడవు, నీ మీదే నేను ఆశ కలిగినటువంటి ఆ ప్రాణమును నా మీద ఇదిగో నేను ఆనుకొని జీవించే జీవితం నాకు కలుగు చేయమని ప్రభుతో నువ్వు తీర్మానం చేయి. నీ ఆశ ఎన్నడూ కూడా భంగము కాదు. దేవుడు అనుగ్రహము నీ మీదకు వచ్చుద్ది, దేవుడు కృప నీ మీదకు వచ్చుద్ది. దేవుడు సన్నిధిలో నువ్వు ఒప్పుకోగలిగితే ఈ క్షణమే నువ్వు కోల్పోయినదంతయు కూడా ప్రభు ఆయన కృపలో ప్రారంభిస్తారు. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇదిగోనైనా ఈ పూట వాక్యములు మీరు చలవిచ్చిన ప్రకారం వారు ఆశించిన దానిని నేను తిరిగి మరలా వారికి అనుగ్రహిస్తానంటున్నాను. మీ అనుగ్రహము పొందాలంటే లోక శరీర సంబంధమైన ఆశ ఉండకూడదని, ధన సంబంధమైన ఆశ ఉండకూడదని, దోపిడి సొమ్ము మీద ఆశ ఉండకూడదని, అక్రమమైనటువంటి వాటి మీద ఆశ ఉండకూడదని ప్రభువా సత్యమును కొని తెచ్చుకోమని చెప్తున్నావు. వివేకమును జాగ్రత్తగా భద్రపరుచుకోమని చెప్తున్నావు. మీ వాక్యమే వివేకం, మీరే సత్యం. అట్టి సత్య మార్గములు నడిపించేటువంటి కృప ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్తమును మీ చేతులకు అప్పగిస్తూ, ఎవరెవరు ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన మనవులన్నీ కూడా ఆలకించి ప్రతిఫలము దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును.